ఇప్పుడు చెప్పండిరా అబ్బాయిలు, వాటుడు వాట్నాటుడు ఫామ్లో లేడన్నారు, పని అయిపోయిందన్నారు, పనికి రాడన్నారు, రిటైర్మెంట్ ఇచ్చేయాలని, క్రికెట్ని వదిలేయాలని నోటికొచ్చినట్లు వాగారు. అలా వాగిన ప్రతి ఒక్కడికి లెక్క కట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు కింగ్ కోహ్లీ. సౌత్ ఆఫ్రికాతో రాంచీలో జరుగుతున్న ఫస్ట్ వన్డే మ్యాచ్లో రికార్డు సెంచరీ బాది తన సత్తా ఏంటో ఇంకోసారి ప్రూవ్ చేశాడు. అసలు ఈ మ్యాచ్లో సరికొత్త విరాట్ కనిపించాడు మనందరికీ. చెమట పట్టకుండా సఫారీ జట్టు బౌలర్లను ఊచ కోత కోసి సెంచరీ బాధేశాడు. ఎప్పుడు ఫోర్లతోనే స్కోర్ చేసే కోహ్లీ ఈసారి సిక్స్ల వర్షం కురిపించాడు. తన ఇన్నింగ్స్లో 7 ఫోర్లు కొట్టిన కోహ్లీ 5 సిక్స్లతో 100 స్ట్రైక్ రేట్తో 103 బంతులో 103 రన్స్ కొట్టి తనని రన్ మెషిన్ అని ఎందుకంటారో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక కోహ్లీ బాధుడితో టీమిండియా భారీ స్కోర్ దిశగా ముందుకెళ్తోంది. కోహ్లీ సెంచరీ పూర్తయ్యే సమయానికి 37.3 బంతుల్లో 237 రన్స్ చేసింది. ఇక అంతకుముందు 25 పరుగుల వద్ద జైస్వాల్ అవుట్ కాగా 1 డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ ఫస్ట్ బాల్ నుంచే దూకుడుగా ఆడడం మొదలుపెట్టాడు. రోహిత్తో కలిసి నువ్వా నేనా అన్నట్లు పరుగులు రాబట్టడంలో పోటీ పడ్డాడు. ఈ క్రమంలో 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ అవుట్ కాగా విరాట్ మాత్రం నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డుని పరుగులు పెట్టిస్తున్నాడు.